హలో ఎవెన్స్ ఎలా మీరు బాగున్నా వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెప్పండి టైం వేసుకున్న డ్రామా చూద్దాం మీటర్ ఉంది కదా ఎడనికి చేయడానికి వచ్చేటిది ఏదన్నంటది నాకు ఒక విషయం చెప్పు నా ఫ్రెండ్ ఉన్నాడు తన హస్బెండ్ ఉన్నాడు కదా నైట్ టైం వరకు ఇంటికి రాడు ఇంకా ఎక్కువగా డ్రింక్ చేస్తారు డబ్బులు ఉన్నాయి కదా ఎంజాయ్ చేస్తారు ఇంకా నా వైఫ్ని కూడా లెక్క చేయరని అంటాడుది ఇంకా లేడీ అంటాడుది ఆయన కూడా మా ఫ్యామిలీ వాళ్ళలో ఎవరు ఇలా లేరు ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా చలిలోనే కూర్చోబెడతాను లోపలికి కూడా రానేను ఇంకా బాగా బుద్ధి చెప్తానని అంటాడుది ఏదనంటే నేను ఒకటి చెప్తాను అది చేయని అంటూ ఉంటుంది ఇంకా 20 డాడీ గురించి గుర్తు తెచ్చుకుంటుంది అయినా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటూ ఉంటుంది 20 డాడీ అంటూ ఉంటాడు నా కొడుకున్నాడు కదా ఎప్పుడు నైట్ ఎంజాయ్ చేయడము పబ్బులోనే ఉంటాడు డబ్బుల గురించి విలువ కూడా తెలియదు డబ్బులు బాగా ఎంజాయ్ చేస్తాడు అసలు తనకి బాధ్యత కూడా ఏమీ లేదు అని అంటూ ఉంటాడు ఏదనంటది మీరు టెన్షన్ పడకండి ఒక సంవత్సరంలోనే మీ అబ్బాయిని మంచి బాధ్యత ఉన్న మంచి వాడిలాగా ఇంక చేస్తానని అంటూ ఉంటుంది పబ్బులో మన హీరో ఉన్నాడు కదా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడే మన హీరో ఉంది కదా వస్తుంటే ఫర్కస్ ఉన్నాడు కదా తనని ఆపుతూ ఉంటాడు కానీ హీరో ఉంది కదా ఏమీ లైక్ చేయదు మన హీరో కూడా తెలియదు తన వైఫ్ వచ్చిందని ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా హీరోని ఆపుతూ ఉంటాడు కానీ హీరో ఉంది కదా వాళ్ళని కాలుతో తనేసి ఇంకా కింద పారేసి ఉంటుంది హీరో ఉన్నాడు కదా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడు హీరోని ఎందుకు వచ్చి హీరో మాత్రం హీరోని చూసి షాక్ అయిపోయినాడు హీరో అంటది 12 అవడానికి ఇంకా 10 మినిట్స్ ఉంది తొందరగా ఇంటికి రా అని అంటూ ఉంటాడు హీరో అంటాడు నేను రాను ఏం చేస్తావు అని అంటూ ఉంటాడు ఆయన కూడా నేను మాట వినాలా అని అంటూ ఉంటాడు హీరో అంటది నేను నీ వైఫ్ని ఆయన కూడా నీ ఫ్రెండ్స్ ముందు నీకు బుద్ధి చెప్తే బాగోద్దు కదా అందుకని సైలెంట్గా పద అని అంటూ ఉంటుంది హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు హీరోనే బెదిరిస్తున్నావు ఆయన కూడా తనకి ఇష్టం లేదని చెప్పాడు కదా ఇక్కడ పబ్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు ఎందుకు తనని ఫోర్స్ చేస్తున్నావు ఆయన కూడా తనకి ఇష్టం వచ్చినట్టు తను చేస్తాడు నువ్వు మధ్యలో రావడానికి అసలు కుదరదు నువ్వు సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపో అని ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు హీరో ఉంటుంది ఓ నా హస్బెండ్ ఇలా చేంజ్ అయిపోవడానికి ఇలా మారడానికి ఇదంతా నువ్వేనా సరే అయితే ఫస్ట్ నీ పని చెప్పాలని అంటూ ఉంటుంది ఇంకా హీరోనే ఉంది కదా హీరోని ఇంకా తోసేసి ఉంటుంది హీరోని ఉంది కదా హీరో ఫ్రెండ్ కాలర్ పట్టుకొని ఇంకా తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా అతన్ని ఇంకా టేబుల్ మీద పడుకోబెట్టి అక్కడ ఉన్న స్టిక్ ఉంది కదా పట్టుకుని ఉంటుంది హీరో అన్నాడు కదా హీరోని చేపట్టి ఇంకా కర్ర ఉంది కదా తీయాలనుకుంటాడు ఇంకా తన స్పేలు కూడా కలపలేకపోతుంటాడు తిను ఇంత బలంగా ఉంది ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు లిలీ ఉంది కదా ఇంకా అక్కడికి వచ్చి ఉంటుంది అక్కడ ఉన్న వర్కర్ ఉన్నాడు కదా తనని పిలిపించుంటాడు చూడండి సిస్టర్ ఉంది కదా అబ్బాయిలతోని ఎలా ఏడిపిస్తుందో ఇంకా తను చూడు అని అంటూ ఉంటాడు లిలీ కూడా చూసి ఉంటుంది హీరోని అంత స్ట్రాంగ్ ఎలా అయిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు ఇంక హీరోని ఉంది కదా హీరో ఫ్రెండ్కి ఒకటి చెప్పి ఉంటుంది హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇష్టమే షాక్ అయిపోయి ఉంటాడు ఇంకా హీరోని ఇంకా పొగుడుతూ ఉంటాడు ఇంకా తన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు హీరో కూడా అర్థం కావట్లేదు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు హీరో ఫ్రెండ్ అంటూ ఉంటాడు నీ వైఫ్ ఉంది కదా చాలా మంచిది ఆయన కూడా టైం 12 అవబోతుంది నేను వెళ్ళాలితున్నాడు కానీ ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు హీరో వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్ళిపోయి ఉంటాడు హీరో ఉన్నాడు కదా హీరోనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు హీరోని మాత్రం హీరోని కింద తోసేసి ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు నా 3 మాటలు గుర్తు పెట్టుకో లేకపోతే నేను ఏం చేస్తానో నీకు తెలియదు అని అంటూడది ఇంకా నాకు ఇంకోసారి ఇలా వార్నింగ్ ఇచ్చాను ఉడుకోను అందుకని నేను వెనక రావాలని అంటూడది ఇంక హీరో మాత్రం చాలా కోపంగా అంటాడు నేను ఇంట్లో ఉన్నాడు మాటలిపోయాను ఆయన కూడా నేను చూసి ఏం భయపడలేదు నేను ఓన్లీ అమ్మాయిలను వదిలేస్తున్నానని అంటూ ఉంటాడు లిలీ ఉంది కదా ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇన్విటేషన్ కార్డు కూడా ఇంకా పంపించి ఉంటాడు ఇంకా అది ఎవరు కాదు హీరోని ఉంది కదా పెళ్లి చేసుకుంటుందని లిలీ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఆయన కూడా హీరోని ఉంది కదా ఒక ఓల్డ్ పర్సన్ పెళ్లి చేసుకుంటుంది ఆయన కూడా ఏ అబ్బాయిని కూడా అందరినీ ఏడిపిస్తుంది కదా ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ రోజు హీరోని పెళ్లి డ్రెస్లో చూపిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్తో వెళ్తూ ఉంటుంది ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది నీ ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళు కూడా ఉండాల్సింది వాళ్ళకి కొంచెం గొడవ చేస్తారని అంటూ ఉంటుంది అప్పుడే హీరోని పెద్దడు ఇంకా వదిన ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు ఇంకా హీరోని అంటూ ఉంటాడు నువ్వు కార్డు పంపించావు కానీ అందులో పెళ్లి కొడుకు పేరు రాయడం మర్చిపోయావు అనుకుంటా లేకపోతే సిగ్గుపడుతున్నావు అనుకుంటా అని అంటూ ఉంటాడు హీరోని అంటుంది నా హస్బెండ్ చూసాక మీరే షాక్ పడతారని అంటూ ఉంటాయి ఇంకా వాళ్ళు అంటూ ఉంటాడు మాకు
తెలుసులే నువ్వు ఓల్డ్ పర్సన్ పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది సరే అయితే మీరు ఏం ఊహించుకోండి తర్వాత నా హస్బెండ్ చూసాక మీరు షాక్ అవుతారని అంటూ ఉంటే ఇంకా వాళ్ళు అంటుంటాడు అంత లేదు ఆయన కూడా నువ్వు ఓల్డ్ పర్సన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తన వదిన ఉంది కదా ఇంకా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది నువ్వు కొద్దిగా కూల్గా ఉండు ఆయన కూడా ఏమవుతుందో చూడని అంటుంది. లీలా ఉంది కదా ఒక పర్సన్ని కలిసి ఉంటుంది. ఇంకా హీరోని కూడా చూసి ఉంటుంది. ఇంకా పర్సన్కి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నారు కదా స్టేజ్ మీద వచ్చాక ఈ వీడియో ఉంది కదా ప్లే చేయని ఇంకా పెన్ డ్రైవ్ ఇస్తూ ఉంటుంది. ఆ పర్సన్ అంటాడు ఈ పెన్ డ్రైవ్లో ఏముందో ఫస్ట్ చెక్ చేసాక అప్పుడు ప్లే చేస్తామని అంటూ ఉంటాడు. లీలా అంటుంది లేదు వాళ్ళ ఇద్దరికి చాలా స్పెషల్ అయిన గిఫ్ట్ ఆయన కూడా ఈ పెళ్లి జరగదులే ఇది వీడియో చూసాక తర్వాత ఆగిపోతుందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది తను ఎన్నైనా ప్లాన్ అయ్యి ఆయన కూడా నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయని అంటూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడుకొని అంటూ ఉంటుంది. అప్పుడే హీరోనికి కాల్ వచ్చింది స్టేజ్ మీద ఇంకా పెళ్లి కూతురిని పిలుస్తున్నాడని ఇంక హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇంకా తన స్టేజ్ మీద వెళ్ళంటది. తన ఫ్రెండ్ ఉంది కదా తనని తీసుకుని వెళ్తుంటది. తనతో పాటు ఎవరూ లేరు కూడా. తన వదిన ఇంకా తన స్టెప్ బ్రదర్ ఉన్నాడు కదా ఇంకా హీరోని హస్బెండ్ ఎవడు ఆ ఓల్డ్ పర్సన్ ఎవరా అని ఇంకా చూడాలనుకుంటాడు. స్టేజ్ మీద వెళ్ళినప్పుడు హీరోని వీడియో కాకుండా ఇంకా లిల్లీది వీడియో వచ్చేటది. ఇంకా తను ఇద్దరు అబ్బాయిలతో ఉండడం చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యమంటాడు. అసలు ఈ అమ్మాయి ఏంటి ఇద్దరు అమ్మాయిలతో ఉండడం ఏంటి అని అంటూ అంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది. ఇది అర్థము ఇది నిజం కాదని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా స్టేజ్ మీద నుంచి లెగ్గుని పడు మొత్తం పోతుందని అంటూ ఉంటుంది. కానీ లిల్లీ ఉంది కదా ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది నువ్వు ఏదైనా ఒక ప్లానింగ్ చేయమా నేను చేయలేదని అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది సైలెంట్గా వచ్చేసి లేకపోతే నీ పడు మొత్తం పోతుందని అంటూ ఉంటుంది. లిల్లీ ఉంది కదా ఇంకా హీరోని చెప్తూ ఉంటుంది మిగతాలందరికీ నిజం చెప్పు ఇదంతా నువ్వే కదా చేస్తావు అని అంటూ ఉంటుంది. హీరోని ఉంటుంది నేను ఎందుకు చేస్తాను ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు ఆయన కూడా నా అత్తయ్య వాళ్ళని సైడ్ కూడా నేను బాధ పెడతాను ఏంటి నేను ఇలా చేయలేదని అంటూ ఉంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది త్వరగా నువ్వు స్టేజ్ మీద కిందకు వచ్చేసే లేకపోతే అందరూ నీ గురించి మాట్లాడుతున్నాడు లేనిపోండి కొద్దిగా కిందకు వచ్చేసాయని అంటూ ఉంటుంది. కానీ లిల్లీ ఉంది కదా తను చేసిన పని అని ఇంకా మొత్తం చెప్పేసి ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా నోన్ ముప్పేసి ఉంటుంది నువ్వు సైలెంట్గా ఉండని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇంకా పిఏ వైపు ఇంకా చూసి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా ప్లీజ్ పిన్ని అయినా కూడా ఇదంతా నేను చేయలేదు కానీ మీకు నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ పిన్ని అని అంటూ ఉంటుంది. ఇంకా ఈ విషయం డాడీకి తెలిసిందనుకో మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటాడు అందుకు నేను చేస్తానని ఒప్పుకుంటానని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ పిన్ని ఉంది కదా తనని దోసేసి ఉంటుంది. మిగతాలందరూ కదా ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఈ తల్లి కూతురు ఉన్నాడు కదా ఇలా హీరోయిన్తోటి చేస్తాడు ఆయన కూడా తనని ఎలా టార్చర్ పెడుతున్నాడు ఏంటో సొంత కూతురు కాకపోయినా కూడా ఇలా ప్రవర్తిస్తారా ఏంటని ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈ రౌడీ గ్యాంగ్స్టర్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు అంటే మన హీరోనే పిలిపించి ఉంటుంది. కానీ ఇంకా లిల్లీ ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా పిలిపించినట్టు ఇంకా తను వాళ్ళ సైడ్ మాట్లాడుతూ ఉంటాడు. మీరే కదా నన్ను పిలిచారు ఇంకా హీరోని కిడ్నాప్ చేయమని చెప్పారని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన హీరో అన్నాడు కదా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ తోటి ఇంకా గ్యాంగులతోటి ఈ రోజు ఈ పెళ్లి ఉంది కదా క్యాన్సిల్ చేయాలని అంటూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు ఆయన కూడా ఈ రోజు నీ పెళ్లి కదా ఇది ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా అని అంటూ ఉంటాడు. ఈ రోజు నాకు పెళ్లి చేసుకున్న ఆలోచన కూడా లేదు అందుకని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. రోడ్డు గ్యాంగ్ అని ఉన్నాడు కదా హీరోని మీద మెర మీద కత్తి పెట్టి ఉంటాడు. మిగతా ఉన్నాడు కదా ఇంకా తన పిన్నిని ఇంకా వాళ్ళ సిస్టర్ని ఇంకా అంటూ ఉంటాడు. ఆయన కూడా హీరోని ఏం మిస్టేక్ చేసింది తనని ఎందుకు ఇంట్లో బాధ పెడుతున్నాడు ఆయన కూడా మీకు సిక్కు చేయలేదా అని ఇంకా వాళ్ళని బాగా తిడుతూ ఉంటాడు. అప్పుడే మన హీరో అన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి ఆపడానికి వచ్చానని అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసి గోళ్ళని ఓ ఇక్కడ ముందే పెళ్లి ఆపడానికి వచ్చాడా సరే అయితే నేను వెళ్ళిపోతున్నానని అంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటూ ఉంటాడు నువ్వు ఈ పెళ్లి ఉంది కదా తనని కాపాడాలి ఈ పెళ్లి చేసుకోవాలని అంటాడు. నేను ఎందుకు చేసుకోవాలి ఆయన కూడా నేను వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటది ప్లీజ్ నువ్వు నన్ను కాపాడని అంటూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా కాపాడాలని ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా హీరో అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఆ రౌడీ గ్యాంగ్ని ఇంకా డబ్బులు అడగమని ఇంకా చెప్పేది అతను కూడా అలానే అడుగుతూ ఉంటాడు. అంటే లిల్లీ వాళ్ళ అమ్మ ఇంకా వీళ్ళిద్దరూ అడిగినట్టు ఇంకా రౌడీ గ్యాంగ్ ఉన్నాడు కదా వాళ్ళు చెప్పినందుకే ఇలా చేస్తున్నాడని మిగతా వాళ్ళందరూ అలా అనుకుంటూ ఉంటారు. హీరో
పిన్ని అంటూ పెడితే నువ్వు ఇరునితో చేతులు కలిపావు కదా అని అంటూ పెడితే ఆ రోడ్డు కానీ అంటూ ఉంటాడు మన ఏదైనా చేతులు కలిపాం కదా నువ్వే కదా ఇరుని మీద చాక్ పెట్టి 1 మిలియన్ అడిగామన్నావు కానీ నాకు ఇప్పుడు 10 మిలియన్ కావాలని అంటూ ఉంటాడు. హీరోకి మాత్రం ఒక విషయం అర్థం కావట్లేదు. హీరోని పిన్ని పంపిస్తే అసలు హీరోని కూడా రోడ్డు పంపించిందని నాకు డౌట్ వస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా అతనికి కార్డు ఇచ్చేస్తుంటాడు బ్లాక్ కార్డు. ఇంకా హీరోని వదిలేసి ఉంటాడు. హీరో ఉంటే నాకు చాలా భయం వేసింది కళ్ళు కూడా తిరుగుతున్నాయని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు ఏమీ కాదు నేను ఇక్కడ ఉన్నాను కదా మొత్తం చేసుకున్నానని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఉంది కదా అయిపోయింది. నెక్స్ట్ వీడియో ఉంది కదా కొద్దిగా లేట్గా వస్తుంది లేకపోతే నేను అప్లోడ్ చేయొచ్చు అనుకుంటా కొద్దిగా వెయిట్ చేయండి.